చావు తప్పింది, కన్ను లొట్టబోయింది. బతుకు జీవుడా అంటూ కష్టమో నష్టమో కలిసి పంచుకోవాల్సిన ఒకే గూటి పక్షులు ఇప్పుడు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. అధికారం కోల్పోయిన పార్టీ సొంత నేతలే తూర్పు పడమరలా ఉండడంతో ఇదెక్కడి గోలని ముక్కు చేదుకుంటుంది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళ మధ్య ఎక్కడొచ్చింది గ్యాప్? లెట్స్ వాచ్. హ్యాట్రిక్ కొడతామనుకుంటే ఉన్న అధికారం పోయింది. తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ఒకప్పుడు గులాబీ పార్టీకి గుండెకాయ లాంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కారు షెడ్డుకెళ్లే పరిస్థితి వచ్చింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 సీట్లు గెలిచింది హస్తం పార్టీ. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఓరుగల్లు కీలకంగా నిలిచింది. కలలు కల్లలై ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. వరంగల్ జిల్లాలో గెలిచిన 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎడమొహం పెడమొహంగా ఉండడంపై సొంత పార్టీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చే జరుగుతోంది. జనగామ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 2 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అందులో 1 జనగామ, 2 స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాలు. కాంగ్రెస్ హవాని తట్టుకుని పార్టీని గట్టెక్కించిన 2 ఎమ్మెల్యేలు గెలిచాక నీకు నీవే నాకు నేనే అన్నట్లు ఉంటున్నారు. ఇద్దరూ కలవకపోవడం గులాబీ క్యాడర్లో హాట్ టాపిక్ గా మారింది. జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. వీరు ఇద్దరూ 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారే. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీ నుంచి కారు పార్టీలోకి వచ్చారు. 2014లో ఆయన వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి కంటే రాజకీయంగా కడియం శ్రీహరి సీనియర్. మరి అలాంటి సీనియర్ నేతతో పల్లాకి ఎక్కడ చెడిందన్న చర్చలో పాతవన్నీ తెరపైకొస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కడియం శ్రీహరి 4 ఏళ్ల పాటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో విద్యా వ్యాపారం నుంచి వచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలలో చదివే విద్యార్థులకు నిబంధనల మేరకే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడంతో కడియంపై అక్కసు పెంచుకున్నాడని టాక్. అనంతరం పల్లా ఎమ్మెల్సీగా గెలిచి సీఎం కేసీఆర్కు దగ్గరయ్యారు. అధినేతకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకుని 2018 ఎన్నికల్లో డాక్టర్ రాజయ్యపై ఎంత వ్యతిరేకత ఉన్నా కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్పూర్ టికెట్ రాకుండా అడ్డుకుని తన పంతు నెగ్గించుకున్నారు పల్లా. దీంతో ఆ ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వస్తోంది. పేరుకు ఒక పార్టీలోనే ఉన్న ఇద్దరి మధ్య అగాధం పూడ్చలేనంతగా పెరుగుతూ ఉంటుంది. రూల్ ఫర్ ఆల్ అని కడియం అనుకున్నారు. సొంత పార్టీ నాయకుడినని కూడా చూడకుండా కావాలని అలా చేశారని పల్లా కోపం పెంచుకున్నారు. కడియం శ్రీహరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని పల్లా, 2018లో ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డాడని కడియం. ఇలా ఇద్దరూ బయట పడకున్నా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకున్నా కక్ష పెంచుకున్నారని, ఇప్పుడు అవే చిలికి చిలికి గాలివానలా మారాయని చర్చించుకుంటున్నారు జనగామ జిల్లా కార్యకర్తలు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఇద్దరిని మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి, స్టేషన్ ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి ఇద్దరూ అవకాశాన్ని అందుకుని అంత గట్టి పోటీలోనూ గెలిచారు. ప్రస్తుతం అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కు చేదోడు వాదోడుగా ఉండాల్సిన 2 ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదన్నట్టు ఉంటున్నారు. అధికారం లేక ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు జిల్లాలో ధైర్యంగా ఉంటారనుకుంటే ఎవరికి వారే అయిపోవటంపై జిల్లాలో భిన్నమైన చర్చ జరుగుతోంది. జనగామ జిల్లా బీఆర్ఎస్కి పెద్ద దిక్కు ఎవరైనా ఉండుంటే ఆ 2 ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడేవారేమో. పాతవన్నీ మర్చిపోయి కలిసి ఉండాలని కోరేవారేమో. కానీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి ఈ మధ్య గుండెపోటుతో కన్నుమూశారు. ఆ 2 ఎమ్మెల్యేలు ఆయనకు నివాళులర్పించేందుకు వచ్చినా చూపులు కలిపి మాట్లాడుకోలేదని కేడర్ చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా ఇద్దరూ కలిసి కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని, మొన్న జనగామలో ప్రోటోకాల్ రగడ జరిగిన దానిపై కడియం శ్రీహరి స్పందించలేదని చర్చ జరుగుతోంది. ఇద్దరూ ఇలాగే ఉంటే కేడర్ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తలో దిక్కయ్యేలా ఉన్నారు. కేసీఆర్ సారు చూస్తున్నారా?